ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేసుకుంటారు సార్. కరెక్ట్. టిపికలీ ఇవి మీరు అంటే పెయిన్ మేనేజ్మెంట్ నుంచి సైకలాజికల్ ఇష్యూస్ వరకు దేర్ ఇస్ అ లాట్ యూ కెన్ డూ కదా సార్ దీనిలో. 100%. అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ సార్. సైకలాజికల్ ఇష్యూస్కి మీరు పిన్నుతో పొడిస్తే, ఎస్ మ్యామ్. ఒక నీడిల్తో పొడిస్తే అది హౌ డస్ ఇట్ క్యూర్? మన క్యారెక్టర్స్ అనేది ఇట్స్ నాట్ అ బాండ్ నేచర్ మ్యామ్, ఇట్స్ కమ్స్ త్రూ అవర్ ఆర్గన్స్. ఇప్పుడు నేను మీకు కొంత కంపాషన్ హ్యాపీగా ఉంటున్నాను, నా హార్ట్ బాగుంటుందన్నమాట. నేను చాలా బ్యాలెన్స్గా ఉంటున్నాను, ఫుల్ఫిల్గా ఉంటున్నాను, నా స్టమక్ బాగుంటుందన్నమాట. నేను కొద్దిగా స్పిరిచువాలిటీలో చాలా బాగుంటున్నాను, ఐఎమ్ అక్సెప్టింగ్ ద ట్రూత్, ఐఎమ్ హానెస్ట్గా ఉంటున్నాను, నా లంగ్స్ బాగుంటుంది. దెన్ ఐఎమ్ బ్రేవ్ అండ్ విస్టమ్, నో డూ అచీవ్ మోర్ థింగ్స్, నా కిడ్నీ బాగుంటుంది, నాకు కొద్దిగా బ్రేవ్నెస్ ఉంటుంది, భయపడను, ఐఎమ్ జస్ట్ బ్రేవ్, ఐఎమ్ కాంపిటేట్, అట్లా మెంటాలిటీ ఉంటుంది, మన లివర్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఈ బ్యాలెన్స్ ఇది గుడ్ క్యారెక్టర్స్ అనమాట. ఎప్పుడు ఈ గుడ్ క్యారెక్టర్, హ్యాపీనెస్, సారో అంటాము, కొద్దిగా స్పిరిచువాలిటీ, కంపాషన్ అంటాము, ఇది అన్నీ ఎప్పుడు మారుతుందంట మాల్ ఫంక్షన్ అయినప్పుడు. సేమ్ పర్సన్, ఇట్స్ నథింగ్ బట్ టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ లాగా. నేనే ఆరోగ్యంగా ఉండొచ్చు బికాస్ ఆఫ్ మై ఆర్గన్, నేనే అనారోగ్యంగా అయిపోతున్నాను బికాస్ ఆఫ్ మై ఆర్గన్. ఇక్కడ నేచర్ కానీ ఏది కానీ ఏం లేదనమాట. ఇఫ్ ఐ టేకింగ్ ద గుడ్ డయట్, ఇట్స్ మై బికాస్ ఆఫ్ మై ఇన్నర్ ఆర్గన్. If I am taking the worst diet, it's also because of my inner organ. Because it's nothing but character, you know. దాన్ని మీరు నాడితో పట్టి మీరు తెలుసుకుంటారు ఏ ఆర్గన్ Yes. మాల్ ఫంక్షన్ అవుతుందో దాన్ని బట్టి మీరు అక్యుపంక్చర్ చేస్తారు. This is the uniqueness in this classical acupuncture, ma'am. We are doing the classical acupuncture. It's a single needle అంటున్నాము, సింగిల్ మినిట్ అంటాము. అంటే ఒక 1 minute ఒక నీడిల్ మీరు పెట్టడం వల్ల మొత్తం వాళ్ళకి వ్యాధి సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు సార్. ఇమీడియట్ గా తెలిసిపోతుంది. అక్యూరసీ అండి, అక్యూరేట్ గా ఒక రాయిలో ఒక మ్యాంగో కొట్టినట్టు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఎయిమ్ చేసి పెట్టినప్పుడు 100% డిఫరెన్స్ సార్. సమ్ పీపుల్స్ ఇమీడియట్లీ తెలిసిపోతుంది, సమ్ పీపుల్ వీక్, సమ్ పీపుల్ 15 days, బట్ తెలిసిపోతుంది. అదే చెప్తున్నాను మేము, ఇక్కడ క్యూర్ ఇస్ ష్యూర్ అంటున్నాం, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ అ లాంగ్ మెడికల్ హిస్టరీ. అంటే క్రానిక్గా ఎప్పటి నుంచో నాటుకుపోయిన ప్రాబ్లమ్స్ అయితే వాటిని తీయడానికి, ఎలిమినేట్ చేయడానికి ఆ ప్రాబ్లమ్స్ని టైం పడుతుంటున్నారు. ఎస్, టైం పడుతుంది. దెన్ ఇఫ్ పేషెంట్స్ ఆర్ కోఆపరేటివ్, సార్ నేను కోఆపరేట్ చేస్తాను, అన్నీ తిరిగి వచ్చేసాను, మీరే గది, ఇక్కడే తగ్గాలి, వేరే నాకు దారి లేదనే వాళ్ళకు చాలా తొందరగా క్యూర్ అవుతుంది. బికాస్ దే ఆర్ విల్లింగ్లీ కమ్స్ టు అస్. సపోజ్ మీరు ఉంటున్నారు, మీ ఫ్రెండ్తో బలవంతంగా పంపిస్తున్నారు, ఇట్ విల్ టేక్ సమ్ టైం బికాస్ దే డోంట్ హ్యావ్ మైండ్ ఇంకా అగ్రి అవ్వలేదు కాబట్టి, అక్సెప్ట్ అవ్వట్లేదు కదా.